హాయ్ హలో గాయస్, దిస్ ఇస్ సల్మాన్ ఫ్రమ్ సల్మాన్ స్పాట్లైట్ ఛానల్. ఇవాళ మనం రాజాసాబ్ డే 1 ఎంత కొట్టింది, అలాగే రేపటి నుంచి ఏం జరగబోతుంది ఏంటి అనేది నేను చెప్పబోతున్నాను. సో డే 1 వచ్చేసి 112 కోట్లు అఫీషియల్గా మనకి తన ట్విట్టర్ పేజ్లో వీటిల్లో అయితే పోస్ట్ చేసేసారు. అలాగే నిన్న ప్రీమియర్స్కి వెళ్ళిన వాళ్ళు కానీ ఫస్ట్ రోజు వెళ్ళిన వాళ్ళు కానీ ఎంతమంది ఈ ప్రభాస్ గారి ఓల్డ్ గెటప్ లేకపోవడం ఎంతమంది ఫీల్ అయ్యారో వాళ్ళందరూ కామెంట్లో తెలియజేసేసేయండి. నేనైతే చాలా పర్సనల్గా చాలా హర్ట్ అయ్యా. నేను ఎంతో ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను, కానీ మారుతి గారు ఇలా ఇవ్వలేకపోయారు. నాకు అది మాత్రం చాలా బాధగా ఉంది. ఇప్పుడు నిన్నే చూసాము, మళ్ళీ ఇవాళ నుంచి యాడ్ చేస్తున్నారంటే ప్రభాస్ గారి ఫ్యాన్స్కి ఎంత బాధగా ఉంటుంది. నిన్న నిన్న వెళ్ళిన వాళ్ళు కానీ ప్రీమియర్స్కి వెళ్ళిన వాళ్ళు కానీ చాలా బాధపడుతూ ఉంటారు. సో ఇది మాత్రం మారుతి గారిని ఈ విషయంలో మాత్రం క్షమించేదే లేదు. నాకైతే పర్సనల్గా నాకు చాలా చాలా రాంగ్గా అనిపించింది ఇవాళ నుంచి యాడ్ చేయడం అనేది. నాకు అస్సలు బొత్తిగా నచ్చలేదు. కానీ మనం ప్రభాస్ గారి కోసమైనా సరే ఈ ఇంకోసారి వెళ్ళవలసిందిగా నా సబ్స్క్రైబర్స్ కానీ లేకపోతే ప్రభాస్ గారి ఫ్యాన్స్ కానీ వెళ్తారు, నేను చెప్పక్కర్లేదు. కానీ పాపం మన ప్రభాస్ గారు ఎంతో కొత్త జోనర్కి ట్రై చేశారు. ఎప్పుడు ఒకటే టైప్ ఆఫ్ స్టోరీ కాకుండా, ఒకటే టైప్ ఆఫ్ జోనర్ కాకుండా ఇలా డిఫరెంట్ స్టైల్స్ కూడా ట్రై చేస్తున్నారు. కాబట్టి మనం కూడా కొంచెం ఎంకరేజ్ చేయాలి. ఆయనకున్న రేంజ్కి ఆయన ఒక మాస్ సినిమా కానీ లేకపోతే ఏదో ఒక అలాంటి చిన్న డైరెక్టర్లతో తీయాల్సిన పని లేదు. కానీ ఈ ఛాన్స్ ఇచ్చారంటే అది ఆయన మంచి మనసు. అలాగే దాన్ని వినియోగించుకోకుండా ఇలాగ చెత్తగా సినిమా తీసిన మారుతి గారిని ఏమంటారో మీరే కామెంట్లో తెలియజేయండి. సో ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సల్మాన్ స్పాట్లైట్. థ్యాంక్ యూ.